అన్న నమస్తే. నమస్తే. ఏం పేరే? నా పేరు నరసింహరావు. శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? మేము బియ్యం సప్లై ఉంది మాది. బియ్యం సప్లై చేస్తారు. ఎక్కడ ఉండేది? ఎక్కడ మేము ఉండేది శాంతినగరం. సికింద్రాబాదే కదా? ఆ, ఓకే. ఎట్లుంది మీ ఏరియాలో పరిస్థితి? ఎట్లున్నాయి రోడ్లు కావచ్చు ఇదంతా? అన్ని మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఓకే. రోడ్లన్నీ బాగానే బాగు చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి సో ఎట్లుంటుంది, ఎవరు గెలుస్తారనే దాని మీద సర్వే చేస్తున్నాం మేము. సో ఏమనిపిస్తుంది అన్న, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కాబట్టి మీకేమనిపిస్తుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది జిహెచ్ఎంసీలో? టంకా 4గా ఉంటుంది. ఎవరెవరి మధ్యలో ఉండొచ్చు? ముగ్గురికి టంకా 4. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురికి టంకా 4. నాకు తెలిసి 99% కాంగ్రెస్ విన్ అయింది. కాంగ్రెస్ ఎందుకన్నా, అంటే ఎందుకు అనుకుంటున్నారు? పనులు బాగున్నాయి, అందరూ సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ అంటే గుర్తొచ్చింది, బియ్యం అని సప్లై చేశారు. ఎట్లుంది బియ్యం సంగతి? ఓకేనా? బియ్యం అంటే మాది బియ్యం షాప్ ఉంది మాకు. మేము షాప్ నుంచి సప్లై చేస్తాం. అంటే మీ కస్టమర్స్ వస్తుంటారు కదా, ఈ రేషన్ బియ్యం సంగతి ఏమన్నా చెప్తారా? ఎట్లున్నది ఏంది అని? షాప్ మాకు ఇన్నాళ్ళు షాపులు నడవట్లే, ఈ బియ్యం అందరూ తినేస్తారు. ఇప్పుడు మీ డీలర్లకి ఇబ్బంది అవుతుంది, కొనట్లేరా ఎవరు? కొనట్లేదు, పెద్దగా లేదు, బిజినెస్ లేదు. తీసేస్తున్నాం మేము కూడా బిజినెస్. సన్న బియ్యం మంచిగా ఉండడం వల్ల వీళ్ళు బియ్యం కొనట్లే. ఇప్పుడు మీ ఏరియాలో కార్పొరేటర్ ఎవరు ఇంత ముందు? మనకి ఐడియా లేదు, మేము బయట నుంచి వచ్చిన వాళ్ళం. సో హేమ గారు అని ఉండే ఇంతమంది పేరు. ఓకే. సో అంటే ఎట్లుంటది మళ్ళీ, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసే గెలుస్తుంది. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? పద్మారావు కూడా. ఓకే, తెలుసు. పద్మారావు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే మాకు ఊళ్ళో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటాం, అయితే ఏడు ఉంటాం, ఊళ్ళో ఓట్లు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ మీ ఏరియాలో? ఈడైతే కాంగ్రెస్ అబ్బా, కాంగ్రెస్ పక్క. సో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఆయన మంచిగా అందరికి సన్న బియ్యం ఇస్తాడు, ప్లస్ మంచి రోడ్లు మొత్తం గలీలు రోడ్లు బాగా వేపిస్తాడు. ఇంకా అవి ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తున్నాగా మంచిగానే ఊర్లలో అయితే బాగా కట్టుకుంటున్నారు. ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఫ్రీ కరెంట్ అయితే బాగుంది, బిల్లులు రావట్లే. గ్యాస్ కూడా మా మంచిగా దొరుకుతుంది ఇప్పుడు. కొంతమందికి పడుతున్నాయి డబ్బులు. ఈ రుణమాఫీ, రైతు బంధు పరిస్థితి ఏంది మరి? రైతు బంధు వేశారు కదా, ఎకరానికి 6,000 పడ్డాయి. ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది చేసిందని అంటున్నారు, ఏంది అయిందా అసలు? ఏంది దాని కథ? రుణమాఫీ నాకు కూడా ఒక ఎకరం ఉంటే నాకు కూడా రుణమాఫీ 50,000 దాకా మాఫీ అయింది. మరి రాష్ట్రంలో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది మరి? ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి రావాలా? ఎందుకు బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది ఈసారి? బీజేపీకి కూడా అవకాశం టంకా ఉంటుంది. బీజేపీ, టీఆర్ఎస్ కూడా గట్టినే ఉంది. కాకపోతే కొంతమంది టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ వల్ల కాంగ్రెస్ దెబ్బతింటది పక్క. ఇది అసలు వాళ్ళనేమో వెనక పెట్టారు కొంతమంది, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్పులు చేసుకోకపోతే కథమే. కరెక్ట్, థ్యాంక్ యూ.